నువ్వు ఇంట్రోవర్ట్ అయితే పక్కా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు డే 45 అండ్ 46. కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఈ వీడియోస్ తీయడం కుదరలేదు. చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అందరూ ఏమనుకుంటారని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో చెప్పుకోకుండా ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుండిపోతారు. అలా ఉంటే స్ట్రెస్ ఎక్కువైపోయి డిప్రెషన్ వస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లోజ్గా ఉండేవాడు ఒక్కడైనా ఉంటాడు. వాడితో షేర్ చేసుకో. సొల్యూషన్ దొరకకపోయినా ఒక సాటిస్ఫాక్షన్, ఒక భారం తగ్గుతుంది. అంతేగాని మీలో మీరు కుమిలిపోయి ఆ స్ట్రెస్ని, బాధని తట్టుకోలేక పిచ్చి పిచ్చి పనులు చేసుకునేలాగా థాట్స్ వస్తాయి. మనిషి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలడు. కనీసం మీ బాధను ఎవరికైనా షేర్ చేసుకోండి. ఎవరేమనుకున్నా ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండాల్సింది. మీరు కూడా అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాడు అంతే అని వదిలేకుండా కూర్చొని మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో మంచిగా వినండి. హెల్ప్ చేయకపోయినా కనీసం వాడికి ధైర్యం ఇచ్చిన వాడు అవుతావు. నువ్వు ఇంటర్వ్యూట్ మాత్రమే, చేతగాని వాడు కాదు. లైఫ్ చాలా ఈజీ మావా. నువ్వు ఆలోచించే విధానమే తేడా అంతే. మనం పుట్టింది చేతగాని వల్ల చనిపోవడం కాదు, గుర్తుపెట్టుకో.